కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతోంది. 5 రోజుల కస్టడీలో భాగంగా 3వ రోజు విచారణ కొనసాగుతోంది. 3వ రోజు చిన్న అప్పన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏగా చిన్న అప్పన్న పనిచేశారు. ప్రస్తుతం కల్తీ నెయ్యి వ్యవహారంపై చిన్న అప్పన్న నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఈ రోజు విచారణలో చిన్నప్పటి నుంచి ఎలాంటి డీటెయిల్స్ రాబట్టారు? సింధు, కల్తీ నెయ్యి వ్యవహారము రోజుకొక మలుపు తిరుగుతూ ఉందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2020 నుంచి 2024 వరకు దాదాపు 5 ఏళ్ల పాటు కల్తీ నెయ్యికి పాల్పడినట్టు కూడా అప్పటి అధికారులైతే అప్పటి పాలకులైతే వ్యవహరించారని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అయితే దాని మేరకు అధికారులకు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్తీ నెయ్యి వ్యవహారం మీద సిట్ విచారణ ఏర్పాటు చేసింది. అయితే గత పాలకులు గతంలో టీటీడీలో అధికారులుగా ఉన్నటువంటి పాలకులు వాళ్ళందరూ కూడా సిట్ విచారణ వద్దు, కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యంలో నిర్వహించే సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ విచారణ అయితే వేగవంతం చేసింది. దాదాపు 24 మంది మీద కేసు నమోదు చేసింది కల్తీ నెయ్యి వ్యవహారం మీద. దాంట్లో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలోనే కీలకంగా దాదాపు అప్పటి టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి చిన్న అప్పన్న కీలకంగా మారినట్టు కూడా తెలుస్తూ ఉంది. చిన్న అప్పన్నను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఇదివరలోనే విచారించి అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన పిదప మరోమారు కస్టడీలోకి తీసుకుని విచారించాలని చెప్పేసి సిట్ అధికారులు అయితే ఆ కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు మరో 5 రోజులు సిట్ అధికారులు కస్టడీకి కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. ఆ మేరకు సిట్ అధికారులు మరలా చిన్నప్పన్నను విచారిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో చిన్నప్పన్నను అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో దాదాపు బ్యాంకు లావాదేవీలు, అలాగే బోలే బాబా డైరీ ప్రతినిధులతో సంభాషించడం, కల్తీ నెయ్యి అగ్రిమెంట్లో కూడా అంటే టెండర్స్ ప్రక్రియలో కూడా బోలే బాబా డైరీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి విధానం, ఇవన్నీ కూడా సిట్టు ఆధారాలతో సహా బయటపెట్టింది. అయితే ఈ ఆధారాల నేపథ్యంలోనే మరింత లోతుగా జరపాలని చెప్పి కూడా సిట్టు భావించి చిన్నప్పన్నను మరోమారు కస్టడీకి తీసుకుని విచారిస్తూ వస్తున్నారు. అయితే ఒక కిలో నెయ్యి దాదాపు 3,320 రూపాయలు కిలో, 25 రూపాయలు కిలో నెయ్యి ఉండగా దాంట్లో 25 రూపాయలు కమిషన్ కావాలని చెప్పేసి గతంలో చిన్నప్పన్న బోలేబాబా డైరీ ప్రతినిధి దగ్గర ప్రస్తావించినట్టు కూడా తెలిసింది. ఆ ప్రతిపాదనను కూడా బోలేబాబా డైరీ ప్రతినిధులు ఏకీభవించే కల్తీ నెయ్యి సరఫరాకు ఒప్పందం కుదిరినట్టు కూడా సిట్ అధికారుల విచారణలో స్పష్టమైంది. ఆ లావాదేవీల్లో భాగంగానే దాదాపు చిన్న అప్పన్న అకౌంట్లో దాదాపు 40 లక్షల మేర నిధులు జమ చేసినట్టు కూడా సిట్ అధికారులు అయితే ఆధారాలతో సహా బయట తీశారు. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా విచారిస్తున్న నేపథ్యంలోనే మరోమారు కస్టడీకి తీసుకుని విచారించాలని చెప్పేసి గత 3 రోజులుగా ఇప్పుడు విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఇవాళ 3వ రోజు కూడా విచారణ సాగిస్తూ వస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే దాదాపు చిన్నప్పన్న దగ్గర ఉన్నటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి డైరీని కూడా ఇవాళ స్వాధీనం చేసుకున్నారని చెప్పి కూడా తెలిసింది. డైరీలో దాదాపు 2020 నుంచి 24 వరకు మధ్య ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా ఒక డైరీలో రాసినట్టు కూడా తెలిసింది. దాని ప్రకారం డైరీలో దాదాపు 10 మంది ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా ఇవాళ డైరీ స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు పూర్తిగా క్షుణ్ణంగా వాటిని అధ్యయనం చేస్తూ వస్తున్నారు. అయితే 2020 నుంచి 24 వరకు ఈ అగ్రిమెంట్ వెనకాల ఎవరున్నారు, ఈ టెండర్స్ ప్రక్రియలో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరి ప్రోద్బలంతో ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది, వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహించారా, ఎవరు వహించారు అనే కోణంలో కూడా సిట్ విచారణ సాగిస్తూ వస్తున్నారు. అయితే ఇది ఇలా విచారణ సాగిస్తూ ఉండగానే సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అయితే ఈ నెల 7వ తేదీన నోటీసులు అయితే ఇష్యూ చేశారు. ఈ నోటీసులు ఇష్యూ చేసి 17వ తేదీ విచారణకు రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే తాను అనారోగ్య కారణాల రీత్యా తన 17వ తేదీ ఆ విచారణకు హాజరు కాలేనని, 20వ తేదీన హైదరాబాద్లోని తన సొంత ఇంటికే రావాలని చెప్పేసి కూడా సిట్ అధికారులకు తెలిపినట్టు కూడా సమాచారం. ఆ మేరకు 20వ తేదీ అంటే రేపు హైదరాబాద్కి వెళ్ళాలా లేదంటే మరోమారు నోటీస్ ఇష్యూ చేయాలా అనే దాని మీద కూడా అధికారులు అయితే సమాలోచన జరుపుతున్నారు. అయితే ఇదిలా ఉండగా సిట్ అధికారుల కస్టడీలో ఉన్నటువంటి చిన్నప్పన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలోనే పలు కీలకమైన అంశాలు కూడా అధికారులు గుర్తించినట్టు కూడా తెలిసింది. దాదాపు
డైరీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులు 20 నుంచి 22 మంది 20 నుంచి 24 మధ్య ఎవరెవరు అధికారులతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది, ఎవరెవరితో ఎలాంటి లావాదేవీలు, ఈ టెండర్స్ ప్రక్రియలో ఎవరు ప్రోద్బలం ఉన్నది, ఎవరు టెండర్స్ అంటే రీటెండరింగ్ విధానాన్ని ఎవరు ప్రోత్సహించారు ఏంటి అనేది కూడా కూలంకషంగా డైరీలో పొందుపరిచినట్టు కూడా అధికారుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఆ మేరకు డైరీని బేస్ చేసుకుని పూర్తిగా క్షుణ్ణంగా విచారిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో 2 రోజుల పాటు చిన్నప్పన్నను విచారించే అవకాశం ఉంది. అయితే ఇదిలా ఉండగా రేపు వైవి సుబ్బారెడ్డిని విచారించాల్సిన అవసరం అయితే అధికారులకు ఉంది, సిట్ అధికారులు. ఒకవేళ సిట్ వైవి సుబ్బారెడ్డి తిరుపతికే వస్తారా లేదంటే హైదరాబాద్కి వెళ్ళి విచారిస్తారా అనేది కూడా సమాలోచన చేస్తున్నారు అధికారులు. చిన్నప్పన్నను మరో 2 రోజుల పాటు కొనసాగించి మరింత కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సింధు. Yes, thank you, Ravirma.